ప్రభువు చేత శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళు, మీకు అది శిక్షగా కనపడుతుంది కానీ శిక్ష కాదు, శిక్షణము. నీకు అది శిక్షగా కనపడుతుంది, నువ్వు అనుభవిస్తున్న శ్రమ. నా కర్మ కొద్ది వచ్చింది, నా దరిద్రంగా వచ్చిందని నువ్వు అనుకుంటుండొచ్చు, కానీ శిక్షగా కనపడుతున్నది శిక్ష కాదు. నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఇచ్చిన శిక్షణ. అందులో బోల్డన్ని పాఠాలు నేర్చుకుంటావు, పరిపూర్ణత పొందుతావు, చాలా కృప పొందుతావు. కాబట్టి డోంట్ వరీ. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వేదనల నుంచి నిన్ను ఎప్పుడు విడిపించాలో తెలుసు, నీకెప్పుడు ముళ్ళు గుచ్చాలో తెలుసు, దాన్ని తీసి ఎప్పుడు మళ్ళా నీకు స్వాంతనివ్వాలో తెలుసు ఆయనకి. దేవునికి మహిమ. పిల్లలకి ఇంజక్షన్లు ఎంతమంది చేయించారు? చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఏవమ్మా చేపిలేదా? మరి సరిగా ఎత్తమే. మీరు చెప్పండి అయ్యా, నేను చేయించానన్నా. రైట్. ఏమయ్యా, కన్నబిడ్డను చూస్తా అంతన సూది గుచ్చిపిస్తావా? మనసుందా నీకు అసలు? బిడ్డకు ఆంతున సూది గుచ్చుతుంటే కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకొని అప్పచెబుతావా? అంటే నువ్వేమంటావు తెలుసా? ఆ ఇంజక్షన్ చేపిపోతే వాడు మొత్తానికి చస్తాడు. వాడు మొత్తానికి పోకుండా ఉండాలంటే ఇంజక్షన్ తప్పదు. అట్లాగే మనము సుధమ వారి వలె మొత్తముగా నశించకుండానట్లు చిన్న చిన్న ముళ్ళు, చిన్న చిన్న గాయాలు మనల్ని కాపాడటానికే దేవుడు అనుమతిస్తాడు. సౌలుకు దప్పలా ముళ్ళు, అదే పౌలుకు దప్పలా ముళ్ళు, ప్రభువుకు దప్పలా ముళ్ళు. ఆయన పిల్లలంగా నడుస్తున్న మనకి ఎలా తప్పుతాయి ముళ్ళు? కానీ గుర్తుపెట్టుకో, ఆ ముళ్ళు నిజంగా శిక్ష కోసం కాదు, శిక్షణ కోసం, నిన్ను కాపాడుకోవటం కోసం, నిన్ను సేవ్ చేసుకోవటం కోసం, నిన్ను భద్రపరచుకోవటం కోసం. కొన్నిసార్లు కొన్ని రకాల ప్రతికూలతల్ని దేవుడు తెలిసే అనుమతిస్తున్నాడు. తప్పకుండా వాటిని తగిన కాలమందు తీసివేయగలడు. తేడా వచ్చినప్పుడే కదా ఇంజక్షన్లు చేపించావు. అటు కాకుండా రోజు ఒకసారి తీసుకెళ్ళాయా, ఎప్పుడు అని రోజు పొడిపించావా ఇంజక్షన్లో? తేడా వచ్చినప్పుడు నమ్మకంగా తీసుకెళ్ళి ఇక్కడ దాకే అని తీసుకెళ్ళి నువ్వు ఆ టర్నింగ్ తిరగని వాడికి అర్థమైపోయింది. అమ్మో అని ఏడుస్తాడు వాడు. అప్పుడే ఇక ఏడిసిన లేదు, మొత్తుకున్నా లేదు, కాళ్ళు చేతులు కళ్ళకుండా పట్టుకొని తీసుకెళ్ళి నమ్మకంగా. ఒక్కొక్కడికి ఇక్కడ, ఒక్కొక్కడికి అక్కడ. ఎందుకు? అది రోజు చేపిస్తావా? అట్లాగే దేవుడు నీకు అనుమతించే శ్రమలు రోజు ఉండవు, కలకాలం ఉండవు. అవి అల్పకాలమే. గుర్తుపెట్టుకో, అల్పకాలమే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. ఏమంటారు? ఇప్పుడు సూది రెగ్యులర్గా గుచ్చబడిద్దా, తాత్కాలికమేనా? నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు కూడా టెంపరీ, అవి పర్మనెంట్ కాదు. భయపడద్దు. ఇవన్నీ దేవుని ఎరుకలో వచ్చినాయా, ఎరుగకయే వచ్చినాయా? అరే, నిన్ను ప్రేమించుచున్న దేవుడు అన్ని గుర్తించడు, తెలిసే వచ్చినాయి. నువ్వు అది గ్రహించాలి. నాకు వచ్చినవన్నీ తెలిసే వచ్చినాయి, దేవుడికి తెలిసే వచ్చినాయి. తెలిసి ఎందుకు అనుమతించాడు? నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడా, లేకపోతే నా తప్పును ఎత్తి చూపుతున్నాడా? నువ్వు ఈ బుద్ధిహీనమైన పని చేస్తున్నావు కనుక నీకు ఇది ఉంది, నువ్వు ఇది మానుకో, నేను తీసేస్తా అని నా తప్పులకి, నా అతిక్రమాలకి శిక్షగా దీన్ని పంపిస్తున్నాడా అనేది చూసుకుని నువ్వు మారు మనసు పొంది నువ్వు సరిదిద్దుకున్నట్టయితే ఆ సమస్యను ఆయన తీసేస్తాడు.
నిన్న కారులో వెళ్తుంటే ఎదురుగా ఒక 5 గేదెలు వచ్చినాయి. 5 గేదెలు. 5 గేదెలకి వాళ్ళు 2 పనులు చేశారు. మెళ్ళో ఇంతలో గుదిబండ కట్టారు. ఇంతలో బండ కట్టి అంతటితో వదిలిపెట్టలా, మెడకను ఒక కాలుకేసి కట్టారు. మా బ్రదర్ అన్నాడు, అటు చూసి ఎదురుగా వస్తున్నాయి కారు ఎదురుగా వస్తున్నాయి, అలివిగాని బర్రెలు అన్నాడు. ఏమన్నాడు? అలివిగాని బర్రెలు అనుకుంటా, 5 అంతే కట్టేశాడు అన్నాడు. అట్లాగే కొంతమంది అలివిగాని బర్రెలాగా చేస్తారు. దేవునికి స్తోత్రం. అట్లాంటి చేష్టాలు చేస్తాడు. మరి ఏం చేస్తాడు? అవి మార్చుకున్నప్పుడు, అవి పద్ధతిగా నడిచినప్పుడు, క్రమంలో ఉన్నప్పుడు అవి తీసేస్తాడు. అప్పటిదాకా అవి ఉండేదే. అవి లొంగిందాకా ఈ గుదిబండ ఎగిరిని అనుకో, ఈ మోకాలు గుద్దుకుంటుంటుంది. స్పీడ్గా పరిగెత్తదామా, పొలాలకు అడ్డం పడి అని పరిగెత్తిని అనుకో, ఈ కాలుకున్న తాడు ఈ మెడని ఇట్లా ఆగుతూ ఉంటుంది. అది ఎంతసేపు అని. అందుకని కథ ఎటు తోలితే అటు పోతాడు. గేదెలే వ్యవహారం కాదు, మనలో కూడా కొంతమంది అంత మిడియాల పళ్ళు ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్నామన్న మాటే కానీ మామూలు మిడియాలం కాదు, మామూలు లేరు. దేవుడు అందుకే ఏం చేస్తాడంటే ఎవరికి గుచ్చాల్సింది వాళ్ళకి గుచ్చి కూర్చోబెడతాడు అనమాట. అంతే తప్ప మనం అంటే ఏం కక్ష కాదు, పాడు కాదు. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏమైనా లోపాలు ఉంటే ఏం చేయాలా? మర్యాదగా ఒప్పుకొని విడిచిపెట్టాలా, మారు మనసు పొందాలా, రక్షణ పొందాలి. రక్షణ పొందినోళ్ళు, రక్షణ పొందినోళ్ళు లోపాయికారితనం లేకుండా జాగ్రత్త పడాలి. ముందే గుండెల్లో భయం ఉండాలి. చెప్పండి, ఏం భయం ఉండాలి తెలుసా? నేను లోకస్తుల్లాగా డ్యాన్సులు వేస్తే దేవుడు ఊరుకోడని మనసులో ముందే ఒక భయం ఉండాలి. లోకస్తుల్లాగా నేను చిందులు వేస్తే, ఎగస్టాలు చేస్తే, పిచ్చి చేష్టాలు చేస్తే, జిలాగు పనులు చేస్తే నన్ను పట్టించుకోని వాళ్ళు ఎవరు లేరు అనుకోవడానికి లేదు. రెగ్యులర్గా నన్ను అబ్జర్వ్ చేసే ఒకడు ఉన్నాడు. అర్థమైందా? అది జోక్యం చేసుకుంటాడు, నాకు మూడిద్ది. డౌట్ లేదు కదా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనా అన్నోళ్ళు? ఎప్పుడు భయపడాలి తెలుసా? అసలు నీకే ప్రాబ్లం లేకుండా, నీకు అసలు ఏ సమస్య లేకుండా, సుధమ వాళ్ళలాగా నీకు రోజు హాయిగా జరుగుతుంది అనుకో, అప్పుడు డౌట్ పడాలి. మరి బాబు ఏదో తేడా పడ్డట్టున్నాం మనం అని, కొంపతీసి వదిలేసాడా ఏంది నందని. స్తోత్రం. ఏదో ఒకటి తగులుతుంది అనుకో, అమ్మయ్య లైన్లోనే ఉన్నాలే. ఏది రాకపోతే మనకు ఆశ్చర్యం, ఏదన్నా వస్తే మనకు ఆశ్చర్యం కాదు. రూట్లో ఉన్నామని. ఇప్పుడు గుంటూరు పోవాలి, ఏమేమి తగులుతాయి? గణపారం, ఎడ్లపాడు, బోయపాలెం, అత్తమ్మలపాలెం, ఓబులనాయుడు పాలెం అని తగులుతాయి వరుసగా. అట్లా కాకుండా మనం గుంటూరు పోతున్నాం, మార్టూరు, కోనంకి, ఇసుక దరిసి ఇవి తగులుతున్నాయి అనుకో, మన రూట్లో లేవని, మన రివర్స్ రూట్లో ఉన్నామని అర్థం చేసుకొని జాగ్రత్త పడాలి. మన రూట్లో ఉన్నామంటే అని గుర్తు ఏంటంటే, అపోస్తలులను ఎలా నడిపించాడో, ప్రభు తాను ఎలా నడిచాడో మనల్ని అలా నడిపిస్తాడు. ఒక మంచి కాపరి తన గొర్రెలను కాచినట్టు ఆయన మనల్ని కాస్తాడు. నేను ఫైనల్గా చెప్తున్నా, చేసిన పాపాలు దాచిపెట్టుకొని, మూసిపెట్టుకొని, మారు మనసు పొందకుండా, బాప్తీసం పొందకుండా యావంతు నెత్తిన పెట్టుకొని ఉంటే చాలా ఇబ్బంది పడతావు. చాలా ఇబ్బంది పడతావు. చేసినంత వరకు చాలు, మోసినంత వరకు చాలు, ఇంకొదిలే. మారు మనసు పొందు. అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది క్రీస్తు యేసునందు క్రొత్త సృష్టిగా నువ్వు మారు. ఆ తర్వాత చూడు, దేవుడే చెప్తున్నాడు, నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను అని, నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాను. అంటే వర్ధిల్లగా పోవడానికి, ఆయన మనల్ని వర్ధిల్ల చేయడానికి అడ్డుబండ ఏంటంటే పాపము, అతిక్రమం. కొంతమంది మారు మనసు పొందలా, కొంతమంది బాప్తీసం పొందలా, ఇంతంత చేశారు, ఏముందలే అని వదిలేస్తున్నారు.
ఏముందిలే నువ్వు వదిలేస్తావు, నిన్ను సృష్టించినోడు వదిలిపెట్టడు. ఏముందిలే, ఏముంది, చాలా ఉంది, దా కూర్చో అంటాడు. ఏమో వింటున్నావా, ఏమయ్యా ఇన్ని చేసావుగా, ఇన్ని చేసావు ఎంత గొప్ప చేసావు ఎవరికి తెలుసు? కుప్పను ఎత్తినే పెట్టుకొని తిరుగుతావా? ఏమన్నా కడిగేసుకునే వ్యవహారం ఏమైనా ఉందా? కడిగేసుకునే వ్యవహారం ఏమైనా ఉందా లేదా? ఇంకెంతకాలం అనుభవిస్తావు దరిద్రత, నా శాపాన్ని? రేపు బుధవారం ఉన్నాయి బాప్తిస్మాలు, రేపు బుధవారమే ఉన్నాయి. ఈ సోమ మంగళవారాల్లో ఒకరోజు ఉపవాసం ఉండి ఆ పాపాలన్నీ ఒప్పుకొని, ఆ అతిక్రమాలన్నీ ఒప్పుకొని, ఏంటి నీ ఊహ తెలిసిన దగ్గర నుంచి చేసిన నీ గుర్తున్న అన్ని దరిద్రాలన్నీ ఒప్పుకొని, ఈ దరిద్రాలన్నీ నేను చేశానయ్యా, నా పాపాలు ఇయ్యి, నన్ను నీ రక్తంతో కడుగయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా, నన్ను కాపాడయ్యా, ఇక నేను వాటి జోలికి పోనయ్యా అని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. రేపు బుధవారం వచ్చి ఒక జత బట్టలు ఉంటే తీసుకొని రా, లేకపోతే ఆంతుని రా, పర్వాలేదు. వచ్చి ముందు బాప్తీసం ముందు పాపాలన్నీ కడిగేసుకో, ఆ దరిద్రం వదిలించుకో. ఇంతంత చేసి కూర్చున్నారుగా ఒక్కొక్కళ్ళు, కడిగేసుకోండి. మీకోసం రక్తం చిందించున్నాడు, ఆయన ప్రాణం పెట్టున్నాడు. ఆయన రక్తములో మీ పాపములన్నీ కడిగి వేసుకొని, అవి కెంపు వలె ఎర్రనివైనా హేమము వలె తెల్లని వగినట్లు నా దేవుడు చేస్తాడు. నీ బ్రతుకుని తెలుపు చేస్తాడు. జీవ గ్రంథంలో నీ పేరు లిఖిస్తాడు. నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు. నాట నుండి నువ్వు ఆయన సంబంధివై పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ సంబంధివై వర్ధిల్లుతావు. ఆ శాపగ్రస్తమైన జీవితానుభవం నుంచి విడుదల పొందు, మారు మనసు పొందు, ప్రభు రక్తంలో కడగబడు, బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడు.